నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే చేష్టలు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించే విధంగా ఉండాలి. ఏపీ రాజకీయాలను చూస్తుంటే, ఏపీ రాజకీయాల్లో నిన్న సోషల్ మీడియా వేదికగా ఏదైతే వార్తా హల్చల్ చేస్తుందో ఆ విషయం గురించి తెలుసుకుంటుంటే అసహ్యం అనిపిస్తోంది. ఒక ఆడపిల్లగా ఏం జరుగుతోంది ఏపీలోనే కాదు, గతంలో కూడా ఇక్కడ మనం ఈ సంఘటనకు మాట్లాడుకోవడానికంటే ముందు ఒక సంఘటన గురించి మాట్లాడుకోవాలి. కుమార్ ఆంటీ, మీ అందరికి గుర్తే ఉంటుంది. కుమార్ ఆంటీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా చాలా ఫేమస్ అయ్యి, రేవంత్ రెడ్డి లాంటి సీఎం కుమార్ ఆంటీ దగ్గర భోజనానికి వస్తా అని చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, సేమ్ ఇదే జగనన్న ఇల్లు. నీకేం ఆస్తులున్నాయక్క అని అడిగితే, నాకేముంది జగనన్న ఇచ్చిన ఇల్లు ఉంది అని చెప్పింది కుమార్ ఆంటీ. ఆ నేపథ్యంలోనే తెల్లారి అక్కడ పోలీసులు వచ్చి ఆమె క్యాంటీన్ని తీయించేశారని, సో చంద్రబాబు నాయుడు మనిషి కాబట్టే రేవంత్ రెడ్డి అలా చేశాడని, ఈలోపు అది రేవంత్ రెడ్డికి వెళ్తే నిరుద్యోగుల సమస్యలు, ఆటో వాళ్ళ సమస్యలు, విద్యార్థుల సమస్యలు పట్టకున్నా కుమార్ ఆంటీ సమస్యను మాత్రం తీసుకొని మనం ప్రజల్ని రక్షించే వాళ్ళం, కుమార్ ఆంటీ నీ దగ్గరికి భోజనానికి వస్తా అని చెప్పాడని ఇదంతా రాజకీయం చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ కుమార్ ఆంటీ గట్టిది కాబట్టి తట్టుకుంది, నిలబడ్డది. కానీ పాపం ఏపీలో ఈ ఆడకూతురు తట్టుకోలేకపోయింది. ఏం రాబాయ్, ఏం నేర్పాలనుకుంటారు మీరు? అసలు ఏం నేర్పుతున్నారు? పథకాల ద్వారా ఇల్లు వస్తే, లేకపోతే గవర్నమెంట్ పథకాలు తీసుకుంటే ట్రోల్ చేస్తారా? ట్రోల్ చేసేటోడికి కూడా ఇంట్లో మా అమ్మ, అక్క, చెల్లె, అయ్యా, పిల్లలు, సంసారం ఉందనే విషయం గుర్తుందా? మీ ఇంట్లో ఎవ్వడు ఏ పథకం తీసుకోకుండా బతుకుతాడా? ట్రోల్ చేసిన ఒక్కొక్కటి చెప్పుండ్రి. ఎవ్వరు ఏ పథకం లేకుండా బ్రతుకుతాండ్రా? ఎవరిచ్చారు? ఒక ఆడకూతురు వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. 2 పిల్లల తల్లి అంటే సిగ్గుపడండి. బిల్కుల్ చెప్తాను, ఆ అమ్మాయి గురించి మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కడు సిగ్గుతో తలదించుకొని పోయి ఆ పోరగాళ్ళ కాళ్ళ మీద పడి మీ అమ్మ సావుకు మీవే కారణమని ఒప్పుకోండి. అరే, రాజకీయ నాయకుల మాటలు, చేస్తున్న చేష్టలు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అవి ఎట్లుండాలి? సహేతుకంగా ఉండాలి. విభేదించుకోవడం కూడా గదంతా మానేసి, ఆడు రా అంటే నువ్వు రారా అనుకుంటూ, వాడు నీ అంటే నీ అమ్మ అనుకుంటూ, ఏందిది? కృష్ణా జలాలు ఎందుకు ఇయ్యలేదురా అని అంటే, రోజు చేపల పురుసు, రాగి సంకటి వండి పెట్టేసరికి కృష్ణా జలాలు వదిలేసిండ్రని మాట్లాడతారు ఈడుండను కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఆడున్నోళ్ళు అయితే అంతకు మించి మీరు రౌడీలా, రాజకీయ నాయకులా? అదుపు ఉంటుంది కదా కొంచెమైనా. ఒక వ్యక్తి ఎంత మానసిక క్షోభ గురిస్తే ఆత్మహత్య చేసుకుంటుంది? నాకు ఇది నిన్న సోషల్ మీడియాలో చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు దీని గురించి మాట్లాడాలా అని ఉంది. దానికి సంబంధించి అసలు సోషల్ మీడియాలో కథనాలు ఏమొచ్చినాయో కూడా నేను మీకు చెప్తా. టీడీపీ ట్రోల్స్కి మహిళ మృతి, గీతాంజలి అనే నిరుపేదకు ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వం, పొగడ్తలతో ముంచెత్తడంతో ఓర్వలేకపోయిన టీడీపీ. సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తల మానసిక వేధింపులు. అర్ధరాత్రి సదరు మహిళకు ఫోన్లు చేయించిన నారా లోకేష్. ట్రోల్స్ తట్టుకోలేక రైలు కింద పడి గీతాంజలి బలవన్ మరణం. ఇళ్ల పట్టా పొందిన గీతాంజలిని ఆన్లైన్లో వేధిస్తున్న టీడీపీ సభ్యుడు సజ్జా అజయ్, ఈయన నారా లోకేష్ అనుచరుడట. మంచి చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని పొగిడినందుకు గాను టీడీపీ నేతలు ఆమెకు తీవ్రంగా ట్రోల్ చేసి మానసికంగా హత్య చేశారు. ఇండ్ల పట్టా అందిన ఆనందం ఎక్కువ రోజులు లేకుండానే ఆమెను ఈ లోకానికి దూరం చేసిండ్రు. ఈ దాష్టికానికి ఒడిగట్టిన టీడీపీ నేతలు, నారా లోకేష్ టీం సభ్యులు ఇప్పుడు ఆమె మృతదేహాన్ని చూసి రాక్షసానందం పొందుతున్నారు. అసలు విషయానికి వస్తే, తెనాలికి చెందిన గీతాంజలి పేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు ఇటీవలే వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టా మంజూరు చేసింది. దీంతో ఆమె ఆనందాన్ని మీడియాకు పంచుకుంది. సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చాలని, ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటారని చెప్పింది. ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ కావడంతో టీడీపీ కాలకేయ సైన్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆమె శరీరాన్ని, ఆమె మాటల్ని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు. తీవ్ర పదజాలంతో బూతులు తిట్టారు. అర్ధరాత్రులు ఫోన్లు చేసి వేధించారు. నిజంగా అర్ధరాత్రి ఫోన్ల గురించి మాట్లాడాలంటే, చెత్త నా కొడుకులు. ఆడపిల్ల అయితే చాలు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొన్ని సందర్భాల్లో ఫేస్ చేసినవి ఉన్నాయి. ఎందుకు ఫోన్ చేస్తాడో, ఎవడు ఫోన్ చేస్తాడో, ఏ టైంకి ఫోన్ చేస్తాడో, వాడు ఏం మాట్లాడతాడో అర్థం కాడు. మరి అదే టైంలో వాడి పెళ్ళానికో, వాడి అమ్మకో, వాడి అక్కకో, వాడి చెల్లెకో ఫోన్ చేస్తే ఊకుంటారా? మన ఇంట్లో ఆడోళ్ళు మాత్రం మంచి దేవతలు, పరాయి ఆడోళ్ళు కనబడితే మాత్రం ఏం చేసినా ఏం కాదు. ఒకవేళ నిజంగా ఈ మా ఆత్మహత్యకి కుటుంబం వద్దనుకొని రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడానికి మీ మాటలే కారణమైతే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. ఒక పథకం వచ్చినప్పుడు
ఏ ఛానల్లోడు మైక్ తీసుకొచ్చి పెట్టినా చెప్తారా అయ్యా మేము పేదోళ్ళం ఇచ్చిండు. అలా సొంతింటి కల్లా అనేది ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఆ కళ నెరవేర్చినందుకు థ్యాంక్ యూ అని ఎవరైనా చెప్తారు. దానికే ట్రోల్ చేసుకుంటూ పోతారా? ఈ రోజుకు కూడా ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారే. మరి పవన్ అన్న దీని గురించి స్పందించు. ఆడున్న బీజేపీ నేతలు స్పందించండి. నిజంగా నారా లోకేష్ కూడా స్పందించాలి. ఇక్కడ ఎవడి ఫోటో అయితే అవుతుందో నిజంగా ఈయన ట్రోలింగ్ చేశాడా, వాస్తవం ఏంటి అనేది ఎన్నికలకు ముందే బయట పెట్టాలి. బయట పెట్టకపోతే మాత్రం నిజంగా ఇది టీడీపీలే చేసినారు అని జనాల్లోకి వెళ్ళిపోతే అది ఎంత దరిద్రంగా ఉంటుందంటే, ఒక ఆడకూతురు చావుతోటి, ఒక ఆడకూతురి మానసిక వేదనతోటి రాజ్యంలోని సీటును దక్కించుకోవాలి అనుకుంటున్నారంటే రాక్షసుల కంటే ఘోరమని ట్రోల్ చేస్తారు. పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ కానీ, అక్కడున్న బీజేపీ కానీ, లేకపోతే అక్కడున్న కాంగ్రెస్ కానీ, అక్కడున్న టీడీపీ కానీ, అక్కడున్న జనసేన కానీ ఈ అమ్మాయి చావుకు స్పందించి అసలు వాస్తవాలను ఇప్పుడు బయటికి తీసుకురావాలి. అరే ఎంత ఘోరంగా తయారైనాయంటే ఆంధ్ర రాజకీయాలు అద్దు అదుపు లేకుండా అయిపోతున్నాయి. నోటికి లేదు, చేష్టలకు లేదు, మాటలకు లేదు. మిమ్మల్ని చూసి అక్కడున్న యువత ఏం నేర్చుకోవాలి? ఆంధ్ర రాజకీయ నాయకుల్ని చూసి అక్కడున్న యువత బూతులు తిట్టడం ఎట్లా అనేది నేర్చుకోవాలా? ఒక మహిళను కించపరచడం ఎట్లా అనేది నేర్చుకోవాలా? వేధించడం ఎట్లా అనేది నేర్చుకోవాలా? అసలు టీడీపీలో రాజేష్ లాంటి వాళ్ళకి ఎలా సీట్ ఇచ్చిండ్రు అని మాట్లాడుతూనే ఉంటే, ఒక పక్క నుంచి నేను ఆ సీట్ నుంచి పోటీ చేయనని చెప్పుకుంటే మరొక పక్క నుంచి ప్రచారం చేసుకుంటాడు రాజేష్ అన్న. గలాంటి వాళ్ళ విషయం మనకేం కాదు. దాన్ని ట్రోల్ చేసో దాన్ని మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. ఎవరైనా మాట్లాడితే మళ్ళా వాళ్ళను ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒక ఆడపిల్ల ఆనందంతో చెప్తే మాత్రం మీకు మస్తు బాధ అయిపోతుందా? లోకేష్ నారా ఇది కనుక నిజంగా లోకేష్ సోషల్ మీడియానా, లేకపోతే ఎవరైనా లోకేష్ సోషల్ మీడియా ద్వారా కావాలని ఇలా చేశారా నాకు తెలియదు. ఇది లోకేష్ సోషల్ మీడియా నుంచి నిన్న నేను తీసిన స్క్రీన్ షాట్. ఇక్కడైతే నాకు లోకేష్ నారా అని మాత్రమే ఉంది. నారా నారా లోకేష్ అని ఉంది. నారా లోకేష్ ఫోటోవే ఉంది. కాకుంటే కొన్నిసార్లు ఏమంటారు, ఫేస్బుక్ని కొందరు ట్యాంపరింగ్ చేస్తారు, లేకపోతే సెలబ్రిటీల పేరుతో ఫేస్బుక్ను ఓపెన్ చేసి కామెంట్లు పెడతారు అని చెప్తూ ఉంటారు. అది ఏదైనా నాకు తెలియదు. కానీ అలా ట్యాంపరింగ్ చేసి పెట్టిన వాళ్ళకైనా నిజంగా నారా లోకేష్కి సంబంధించింది అయినా నేను సంధించాలనుకున్న ప్రశ్నలు సంధిస్తాను. టీడీపీ సోషల్ మీడియా దెబ్బకు గీతాంజలి అనే పేటీఎం మహిళ చచ్చిపోయింది. ఒకసారి జగన్ని పొగిడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇళ్ల పట్టా ఇస్తే మడిచి ఇంట్లో పెట్టుకోండి, అంతేగాని మైకుల ముందు వచ్చి అరవకండి. తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా సైన్యం తెగిస్తే మీరు తట్టుకొని నిలబెడలేరు. ఇది పెట్టినోడు ఎవడో కానీ ఇజ్జత్ లేదు. ఆడు అన్నం తినట్లేడు. ఆడు పశువు కంటే ఘోరమైన జాతి. నిజంగా ఇది ఎవ్వరు పెడితే వాళ్ళే. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక అమ్మాయి ప్రాణం పోతే, ఒక తల్లి ప్రాణం, ఇక్కడ అమ్మాయి అని చెప్పడం కంటే ఇద్దరు పిల్లల తల్లి, ఇద్దరు ఆడపిల్లల తల్లి ప్రాణం పోతే వీడికి ఆనందంగా ఉందట. ఇట్లాంటిది ఎవడైనా చేస్తే మాతో పెట్టుకుంటే ఏం చేయలేరట. మీతో పెట్టుకునేది ఏంటి? ప్రజలు తలుసుకుంటే ఏమైనా చేస్తారు. ఎవరు మీరు? ప్రజల ఓట్ల ద్వారా అక్కడ కూర్చొని ప్రజల్నే వెళ్ళడానికి రెడీ అయిపోతున్న వాళ్ళు. అసలు మీరెవరు? ప్రజలు లేకపోతే, ప్రజల ఓటు లేకపోతే అసలు ఇంత ఘోరంగా పేటీఎం మహిళ చచ్చిపోయిందా? ఒక్కసారి జగన్ని పొగిడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ. గలీజ్ అనిపిస్తుంది. వీళ్ళు అన్నమే తింటారా అనిపిస్తుంది. ఇంత దిగజారిపోవాలా రాజకీయాల కోసం? 5 ఏళ్ల సీటు కోసం ఇంత దిగజారి ఒక మహిళ చావుని కూడా హేళన చేయాలా? లేకపోతే మనకు రాజకీయ భవిష్యత్తు లేదా? ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇది ఈ పిల్లల్ని చూపించాలి అనేది నా ఉద్దేశం కాకపోయినా, నేను రాత్రి చాలాసేపు ఏడ్చా. అసలు ఏం చేసిండ్రు ఆ పిల్లలు? వాళ్ళ అమ్మ ఇంట్లో పరిస్థితులు బాగాలేక చచ్చిపోలేదు, లేకపోతే ఇంకేదో తప్పు చేసి చచ్చిపోలేదు. గవర్నమెంట్ నుంచి ఇల్లు రావడమే ఆమె చావుకు కారణమైంది. ఈ పిల్లల ఉసురు, ఈ పిల్లల ఏడుపు ఎవరినైనా బాగుపడినిస్తుందా? ఇలా పిల్లల ఉసురు కొట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడుతాన్రా? నీ సీట్ల కోసం పాకులాడుతాన్రా? ఆడదాని ఏడుపు రాజ్యాలను కూల్చేసింది. ఇంకా విషయం మర్చిపోతే ఎవరం ఏం చేయలేం. కానీ నిజంగా నాకు ఈ పిల్లలది నిన్న చూసినప్పుడు మాత్రం చాలాసేపు బాధపడ్డా. ఏం రా, ప్రభుత్వాలేమో ఉచిత పథకాలు ఇస్తాయి. ఉచిత పథకాలు తీసుకుంటే పేదోడికి నిజంగా కూడా ఒక మధ్యతరగతి పేదోళ్ళు, ఇల్లు లేని మాలాంటి వాళ్ళని అడిగితే సొంత ఇల్లు ఎంత పెద్ద కలవ చెప్తారు. జీవిత లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంటాం. అలాంటి ఒక ఇల్లుని ఇచ్చినప్పుడు నిజంగా ఆయన అయ్యలాగా కనబడతాడు, అన్నలాగా కనబడతాడు, దేవుళ్ళలాగా కనబడతాడు.
ఎవరైనా పొగుడతారు. అంతకు మించి రేపు మీరు అధికారంలోకి వచ్చినాక ఇవ్వండి. కానీ ఇచ్చిన విషయాన్ని చెప్పడం అని ట్రోల్ చేసి పానాలు తీసుకునే దాకా చేస్తే ఏం మనుషులు బై? ఖచ్చితంగా ఈ పిల్లల ఉసురైతే దాకుతుంది మీకు. నేను నిజం చెప్తున్నా. ఎంత నీచంగా తయారైందంటే రాజకీయ నాయకులు ఇలాంటి విషయాల గురించి ఎంత మాట్లాడొద్దు అనుకున్నా ఒక పార్టీ కార్యకర్త అయినప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడతాడు. సరే మీరన్నట్టు వైసీపీకి సంబంధించిన కార్యకర్తే, వైసీపీకి సంబంధించిన పెయిడ్ బ్యాచే అనుకో, మీలో ఎంతమంది ఒక సభ పెడతంటే పైసలు ఇచ్చి జనాల్ని తీసుకురావట్లేదు? మీలో ఎంతమంది పైసలు తీసుకోకుండా పార్టీ కోసం పనిచేస్తారు? అసలు ఆ పార్టీలు కూడా పార్టీ ఫండ్ లేకుండా నడుస్తున్నాయా? పార్టీ ఫండ్ కోసం మీరైతే పైసలు తీసుకోవచ్చు. మీకు ఎవరిచ్చారు హక్కు? నిజంగా ఆ పంపకాలలో అవినీతి జరుగుంటే దాన్ని బయట పెట్టండి. ఒక మహిళను టార్గెట్ చేసుకునేది. కానీ ఈరోజు ఏపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఇది. ఈ అమ్మాయి ఆత్మహత్య వెనుకున్న కారణాలను బయట తీయాలి. నిజంగా అది టీడీపీ నాయకుల పనే అయితే వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించాలి, చంద్రబాబు నాయుడు స్పందించాలి, లోకేష్ స్పందించాలి, బాలకృష్ణ, ఇలా ఎవరెవరైతే అక్కడ ఉన్నారో, పురంధరేశ్వరి, షర్మిల, ఇలాంటి నాయకులంతా స్పందించాలి. అక్కడ చనిపోయింది మీకు ఒక ఆడపిల్ల కనబడుతుంది, కానీ నాకు కళ్ళ ముందు ఇద్దరు చిన్న ఆడపిల్లల భవిష్యత్తు కనిపిస్తుంది. తల్లి ఒళ్ళో ఉంటేనే భద్రత లేదు బా ఈ దేశంలో. ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి తల్లి కూడా లేకుండా ఇద్దరు బిడ్డలు ఎట్లా బ్రతుకుతారు? అసలు ఆలోచిస్తుంటేనే వాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటేనే భయం అవుతుంది. దయచేసి రాజకీయ నాయకులు రాజకీయం చేసుకోండి. కార్యకర్తలు రెచ్చగొట్టి ఆ కార్యకర్తలు రెచ్చబోయి చేస్తున్న చేష్టలకు వెనకేసుకొచ్చుకుంటూ మీ మొగాళ్ళం రా బుజ్జి అనిపించుకోకండి. కాదు మీరు అలా అంటప్పుడు. రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పాలించే నాయకులు ఆదర్శంగా ఉండాలే కానీ వాళ్ళను చూసి అసహించుకునే విధంగా ఉండకూడదు. నాకు ఈ విషయం మీద ఒక ఆడపిల్లగా స్పందించాలి అనిపించింది. వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది అని గుర్తు చేయాలనిపించింది. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఆమె చేసింది కూడా తప్పే. ఆడెవడో నిన్ను చేస్తే కామెంటు మిగిలిన వాళ్ళకి చెప్తాను, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. లేదా ఆడి ఇంటి ముందుకు వెళ్ళి కూర్చొని వాడు పెట్టిన మెసేజ్లు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మకు చూపించి నువ్వు నేర్పించిన సంస్కారం ఇదేనా నీ కొడుకు అని అడగండి. మీరు చచ్చిపోయి మీ కుటుంబానికి లేకుండా మీ కుటుంబంలో పిల్లల్ని బాధకు గురి చేయడం ఏందక్క? ఎవరు చూసుకుంటారు? నువ్వు ఉంటేనే నీ పిల్లల్ని చూసుకోవడం కష్టం. నువ్వు లేకుండా ఎవరు చూసుకుంటాడు చెప్పు? చచ్చేం సాధిస్తాం? మనల్ని ఏలెత్తి చూపినోడిని మూలకు గుసబెట్టేలాగా పోరాడాలి, ఉద్యమించాలి, గెలవాలి, నిరూపించాలి. అంతేగాని చచ్చిపోతే ఇలాంటి మానవ మృగాలకు ఇంకా స్వేచ్ఛ రెక్కలిచ్చి ఎగరండి, ఇంకొంతమందిని చంపండి అని వాళ్ళ పేటెంట్ పొందినట్టు ఫీల్ అయిపోతారు. ఏ విషయానికైనా ఆత్మహత్య మాత్రమే సొల్యూషన్ అనేది మరచిపోండి. చావడానికి చేసే ధైర్యంలో ఇంతైనా సరే బతకడానికి చేయండి. మీకోసం ఉన్న మీ కుటుంబం గురించి ఆలోచించండి. ఈ వార్త మీద ఒక ఆడపిల్లగా నాకు స్పందించాలనిపించింది. ఇక్కడ నేను జర్నలిస్ట్ నవతగా కాదు, ఒక్క ఆడపిల్ల నవతగా మాత్రమే మాట్లాడాను. దీని మీద నిజాలు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టే విత్ us.